హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో మనం నిన్న గురు పూజ అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నామమ్మా. ఈ రోజు గురు మహాత్మ్యము అనేటువంటి అంశాన్ని చెప్పుకోబోతున్నాం. గురు పూజలో ఆఖరిలో ఏం చెప్పుకున్నామంటే, మనోరూపంలో పరుగు పెడుతున్న అహంభావాన్ని, ఇప్పుడు మన అహంభావం కదా మనసు రూపంలో అది ఇది ఇలాగా అలాగా అంటూ ఉంటుంది. ఆ అహంభావాన్ని నేనెవరిని అని వెదికి హృదయంలో మునిగి ఉండడం ఒక్కటే మనోతీతమైన సద్గురు పాదాలని పూజించడం అంటే. అన్ని విషయాల్లోకి పరుగులు పెడుతున్న మనసుని నేనెవరిని అన్న ప్రశ్నతో ఆపి హృదయంలో ముంచి ఉంచడమే నిజమైన గురు పూజ అని చెప్పారు. ఇక జడమైన శరీరంతో ముడిపడి ఉన్నటువంటి ఈ అహంకారం ఇంతసేపు శరీరంతో ముడిపడిపోయి ఇంకా ఈ శరీరాన్ని పట్టుకు వేడాడుతూ ఉంటుంది. అటువంటి అహంభావం చైతన్యంలాగా నటించేస్తూ వంచిస్తూ ఉంటుంది. నేనే తెలివిని, నేనే ఇలా చేస్తా, నేనే అలా చేస్తా, నేనే ఇలా చెప్పా అనుకుంటూ. అటువంటి అంధకారం మనలో వ్యాపించకుండా ప్రతి క్షణము మెలకువతో ఉండడమే సద్గురువుల పాద కమలాలకు చేయదగిన పూజ. కాబట్టి నేను ఇలాగ, నేను అలాగ అనేటువంటి ఈ నేనుని మాటికి తొలగించుకుంటూ అది కప్పివేస్తున్న అంధకారం అంటే అజ్ఞానాన్ని పెరగనివ్వకుండా మెలకువతో ఉండడమే సద్గురువుల యొక్క నిజమైన పాద పూజ. ఈ రెండు ముక్కలు అర్థమైతే ఈ పుస్తకం నేను చక్కగా మూసేసి హాయిగా ఉండొచ్చు. ఇంక చేయడానికి సాధకులకి ఏమీ లేదు. గురు పూజ అన్నా, దైవ పూజ అన్నా, పూజ అయినా అదే. పూజ అన్నది చేస్తూ ఉంటే నేనని అహంకరించకుండా మాటికి అది నేనెవరిని ప్రశ్నించుకుని ఆగి ములిగి ఉండడమే నిజమైన పూజ. నిజమైన జపము, నిజమైన ధ్యానము, నిజమైన సాధన అది అని చెప్తున్నారు. గురు పూజ గురించి ఆఖరిలో ఇవన్నీ చెప్తూ ఇక గురువు యొక్క మహాత్మ్యం ఎట్టిది. దుర్గుణాలు పోయి సద్గుణాలు కలిగినా, బంధువులను సుఖాలను విడిచిపెట్టినా, స్మృతుడు చెప్పిన నియమాలు ఎంత పాటించినా కూడా, వినండి బాగా, దుర్గుణాలన్నీ పోయాయమ్మా. మనకు సద్గుణ సంపన్నులు అయిపోయాం అనుకుందాం. ఎవరిని నాలో దుర్గుణాలు ఎవరైనా ఒప్పుకుంటారేటి? ఎవ్వరూ ఒప్పుకోరు. మనకి ఇతరులలో దుర్గుణాలు కనిపిస్తాయే తప్ప మనకి నిజంగా దుర్గుణాలు మనలో ఉన్నాయని మనం అనుకోం. ఎంతో మంచివాడిని నేను, ఇతరులు అలాంటి వాళ్ళు ఇటువంటి వాడు అనుకుంటామే తప్ప నాలో దుర్గుణాలు ఉంటాయి అని ఎవడైనా అనుకుంటాడా? అనుకుంటే వాడు బాగుపడతాడు. ఇంకా ఇంత బోధలు వింటూ ఉన్నాం కాబట్టి, సాధకులంగా ఉంటూ ఉన్నాం కాబట్టి, దుర్గుణాలన్నీ పోయి మనలో సద్గుణాలు బోలెడన్ని కలిగిన, బంధువులని సుఖాలని కదా, బంధుమిత్రులు ఆహా ఓహోలు ఇవన్నీ వదిలేసినా, సుఖాలని కూడా వదిలేసినా, శృతులు చెప్పిన నియమాలను నువ్వు ఎంత పాటించినా కూడా జ్ఞాన గురువుని పొందితే తప్ప ఎంతటి విద్యావంతుడైనా సరే, ఎదిగినా, నువ్వెంత విద్యావంతుడైనా కానీ జ్ఞాన గురువుని పొందితే తప్ప నీకు కైవల్య స్థితి కలుగదు. మరి మేము ఇంత గొప్ప అంత గొప్ప, ఇంత ఆచార సంపన్నం, అంత నియమ నిష్ఠాపరులు, అవి చేస్తాం ఇవి చేస్తాం, ఇంత నియమాలు పాటిస్తుంటాం, వేదాలు చెప్పినవన్నీ కూడా చక్కగా పాటించేస్తూ ఉంటాము, సుఖాలన్నీ వదిలేసుకున్నాం అమ్మా, బంధుమిత్రుల మీద ఎవరి మీద మమకారాలు లేవు అని సద్గుణాలన్నీ నిండిపోయి ఉన్నాము. ఒకవేళ ఉన్నా కూడా జ్ఞానం అనే గురువు గనక నీకు అందకపోతే ఎంత విద్యావంతుడైనా సరే కైవల్య స్థితిని పొందలేడు. అది ఈ అహంకారంతో మనం ఎంతో బాగున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మాటలు గొడ్డలు పెట్టిలాగా ఉంటాయి. చూసుకోకపోతే ఉన్నట్టు అని మళ్ళీ ఆ మాటలు తిరిగి మనం అప్పు చెప్పేస్తాం. ఇది త్రిపుటి భేదరహితమైన, నేను చెప్పాము త్రిపుటి అంటే ఏం చెప్పాము? త్రిపుటి అంటే 3 గుణాలని, 3 కాలాలని, 3 దేహాలని, 3 అవస్థలని,
జ్ఞాత్ర జ్ఞాను జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అని ఇట్లా ప్రతిదీ తెలుసుకునేవాడు తెలియబడేది అని ఇవన్నీ త్రిపుటులే. ఆ త్రిపుటి లేకుండా ఎక్కడ ఏ వ్యవహారము ఉండదండి. చూసుకోండి, ఎవరైనా త్రిపుటి అన్నది ఏమైనా అర్థమైతే మీరు చూసుకోగలుగుతారు. ఎలా చూసుకోగలుగుతారంటే ఒక్క మాట మాట్లాడుతున్నామంటే చెప్పే నేను, చెప్పడము, వినేవాడు ఉండాలా? అది త్రిపుటే కదా. మరి ఇలా త్రిపుటే లేకుండా తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు ఏ పనైనా సాగుతోందా? కాబట్టి ఈ త్రిపుటితో కూడి ఈ త్రిపుటి భేదరహితమై ఏకాత్మ స్వరూపంగా గోచరించుచున్న సద్గురు పాదాలను చేరుకోవాలి. ఈ త్రిపుటి అనే భేదం లేకుండా ఏకమై వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపమైన సద్గురుని చరణాలను చేరుకుంటే తప్ప పరమ పురుషార్థమైన చిదానందమయ జీవితాన్ని పొందడానికి ఎవ్వరికీ వీలు కాదు కాదు కాదు. ఏవో ఇది పొందుతున్నాం, అది పొందుతున్నాం, ఇంత ఆనందంగా ఉన్నాం, అంత ఆనందంగా ఉన్నాం అనుకునేవాడు చక్కగా పుష్టిగా కూర్చుని మేమెంతో బాగున్నాం అనుకోవడం అహంకారానికి వేసుకునే ముసిగే తప్ప నీకు త్రిపుటి లేకుండా పోవాలి. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేద పరేణాత్మన్ అవిద్యతే. సచ్చితానంద రూపత్వాత్ భాసితే స్వయమేవ. తెలుసుకునేవాడు తెలియబడేది తెలివి అనేటువంటి భేదము లేకుండా సచ్చితానంద స్వరూపమై వెలుగొందుతున్నది ఏదో అదే పరమాత్మ, అదే గురుడు అని తెలుసుకో అన్నారు శంకర్ల వారు. జ్ఞాతులు తెలుసుకునే నేను ఇప్పుడు తెలుసుకునే నేను, అది తెలియబడే విషయము. దాన్ని తెలుసుకోవడానికి తెలివి మూడు ఉండాలా? అవి మూడు ఉంటేనే ఏ వ్యవహారమైనా సాగుతుంది. కానీ అఖండ చిన్మయ స్వరూపమైన పరమాత్మ సన్నిధానంలో ఈ మూడు ఊడిపోతాయి. ఎక్కడ ఈ మూడు ఊడిపోయినటువంటి పరమ ప్రకాశమే ఉంటుందో అదే గురుపాదము తెలుసుకో. ఇక లోపల నేనుగా బయటికి కనిపించే ప్రతి వస్తువు, ప్రతిదీ ఒక వస్తువుగా, లోపల నేనుగాను బయట కనిపించే ప్రతి ఒక వస్తువుగా, ఇహంలో పరంలో అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో సర్వత్రా వ్యాపించి ఉన్న సద్గురువు తన భక్తుల హృదయాలలో జ్ఞానదీపం సదా వెలుగుతున్న జ్యోతిస్తంభమై ఉన్నాడు. ప్రతి ప్రాణి హృదయంలోనూ ఆ పరమాత్ముడు నేను నేను అనేటువంటి అఖండ చైతన్య స్వరూపుడై లోపల ఉంటూ బయటికి కనిపించే ప్రతి వస్తువు, రకరకాల వస్తువులు, నామాలు, రూపాలుగా ఇహలోకంలోనూ పరలోకంలోనూ అన్ని కాలాలలోనూ అన్ని దేశాలలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సద్గురు స్వరూపుడు తన భక్తుల హృదయాలలో జ్ఞానదీప స్తంభమై వెలుగొందుతున్నాడు. అది ఒకటే ఉన్నది ఒకటే. సద్గురుని అత్యంత భక్తితో కొలుచుట వల్ల, అంటే ఆ అఖండ జ్ఞాన స్వరూపమును వదిలిపెట్టకుండా ఉండడం వల్ల ఆయన నుంచి వర్షిస్తున్న అనుగ్రహ వీక్షణమే గతి అని నమ్మే భక్తుడు నా హృదయంలో అఖండ తేజోస్వరూపుడై ఉన్న పరమాత్మ నుంచి వర్షిస్తున్న అనుగ్రహమే నాకు గతి అని నమ్మే భక్తులు ఈ లోకంలో ఎటువంటి బాధలు లేకుండా ఇంద్రుడి వలె జీవిస్తారు. వీళ్ళు గతి వాళ్ళు గతి, వాళ్ళని పట్టుకుంటే వీళ్ళని పట్టుకుంటే గాని మన పనులు అవ్వవు, ఏమవుతుందో ఏం చేస్తారో, వీళ్ళని వాళ్ళని పట్టుకుని వేళ్లాడాలి, లేకపోతే ఆస్తుల్ని పాస్తుల్ని ఈ పిల్లల్ని జల్లల్ని పట్టుకుని వేళ్లాడాలి, లేకపోతే మన గతి ఏమిటి అనుకునే వెర్రి వాళ్ళందరికీ కూడా గొడ్డలు పెట్టు. అని చెప్పుకుంటున్న వాళ్ళకి కూడా ఇటువంటి లక్షణాలు ఉంటే తెలుసుకోండి. సాధకులు కాని వాళ్ళు లోకాన్ని దేహాన్ని పట్టుకు తిరిగే వాళ్ళ సంగతి కాదని మాటికి చెప్తున్నాను కదా. సాధకులము అని చెప్పుకునే మనము ప్రతి క్షణము కూడా
మన హృదయంలో వెలుగొందుతున్న అఖండ జ్యోతి స్వరూపమైన ఆ పరమాత్ముడే గతి అని నమ్మే భక్తులు ఈ లోకంలో ఎటువంటి బాధలు లేకుండా ఇంద్రుడి వలె జీవించగలుగుతారు. అది అవును. అతడికి కొరత ఉండదు ఉండదు ఉండదు. ఉండదు. కొరత అంటే ఏమిటి? సద్గురువుని అత్యంత భక్తితో కొలుచుట వల్ల ఆయన నుంచి వర్షింపబడుతున్న అనుగ్రహ వీక్షణమే గతి అని నమ్మే భక్తులు ఈ లోకంలో ఎటువంటి బాధలు లేకుండా ఇంద్రుడి వలె జీవిస్తారు. దేనికోసం ఎవ్వరిని ఆశ్రయించవలసిన అవసరం లేకుండా మనకి ప్రాప్తంలో ఉన్నది ఏది ఉందో అదే పరమాత్మ యొక్క దివ్య ప్రకాశమని, దివ్య ప్రసాదమని ఎవడైతే నిశ్చింతగా ఉండగలుగుతాడో అతడు ప్రాణ ప్రయాణ సమయంలో కూడా ఇంద్రుని వలె దివ్య తేజస్సుతో శోభిస్తాడు. అది ఏదో వాళ్ళు వెళ్ళి ఎవరండి, ఎవ్వరు వాళ్ళకే దిక్కులేదు కదా. వాడు బతుకుంటాడేదో వాడికి తెలియదు. వాడి భోగాలు, వాడి ఐశ్వర్యాలు, వాడు గొప్పలు ఎన్ని క్షణాలు ఉంటాయో వాడికే తెలియదు. అటువంటి దిక్కుమాలిన వాడిని మనం ఆశ్రయించడం ఏమిటి? బలహీనుడు బలవంతుడిని ఆశ్రయిస్తాడు, అవునా? కానీ మనం బలహీనులను ఆశ్రయిస్తూ బలం కావాలనుకుంటున్నాం, శక్తిహీనులను ఆశ్రయిస్తూ శక్తి కావాలనుకుంటున్నాం. ఎలా వస్తుంది? వాడికి ఏమన్నా ఉందా శక్తి? గట్టిగా తుమ్మొస్తే బాబోయని చచ్చి ఏడ్చే వాళ్ళే వాళ్ళని రక్షిస్తారు. అర్థమవుతుందా మీకు? అందుచేత ఎవడు ధీరుడు, ఎవడు వీరుడు, ఎవడు నిజమైన భక్తుడు అంటే నీ హృదయంలో ప్రకాశిస్తున్న, సర్వజీవుల హృదయాల్లో ప్రకాశిస్తున్న అఖండ చైతన్య స్వరూప ప్రకాశమే నా గతి. ఆయన తప్ప ఇక పరమగతి అన్నది మరొకటి లేదు అని నమ్ముకున్న భక్తులు ఈ లోకంలో ఎటువంటి బాధలు, భయాలు, బంధాలు లేకుండా ఇంద్రుని వలె జీవిస్తారు. ఇంక దేనికి భయపడతారు? దేనికి భయపడాలి? ఎవరిని రక్షించాలని ఎవరిని ఆశ్రయించుకుని బతకాలి? నేను ఎవరు కావాలి? నాకు ఎవరు వస్తే మాత్రం నన్ను రక్షిస్తారు? చావకుండా ఆపుతారా? లేకపోతే నాకు పెద్ద బాధ వచ్చింది, ఆ బాధని వాళ్ళు తీసేయగలుగుతారా? తీసేయలేరు. అటువంటి వాళ్ళని ఆశ్రయించుకుని నేనెందుకు దొరలాలి? అందుచేత నీ హృదయంలో నువ్వు నేనని అనగలుగుతున్నా, నీవు శ్వాసిస్తున్నా, నీవు కదలగలుగుతున్నా, నిన్ను చైతన్యవంతము చేస్తున్నా ఆ పరంజ్యోతిని మాత్రమే ఆశ్రయించి బ్రతుకు. అట్టివాడు ప్రపంచంలో ఎట్టి బాధలు లేకుండా ఇంద్రుడి వలె జీవిస్తాడు. అది గురుభక్తి అంటేను, అది గురు పూజ అంటేను. గురు మహాత్మ్యం అంటే అది నీ హృదయంలో వెలుగొందుతున్న ఆ తేజోస్వరూపమైన ఆ పరమాత్మని అంటి పెట్టుకుని ఉన్నవాడి యొక్క దివ్యత్వం అలా మహాత్యవంతంగా ఉంటుంది. ఇక పాపములన్నిటినీ నాశనం చేసిన సద్గురు తన భక్తుల హృదయాలలో పర్వతంలాగా గంభీరంగా కొలువుంటాడు. సమస్త దోషాలు నాశనం అయిపోతున్నాయి ఆయన సన్నిధానంలోకి చేరేసరికి, అవునా? ఎందుకంటే అది జ్ఞానప్రకాశం కదా. ఆ ప్రకాశంలో సమస్త దోషాలు, సమస్త పాపాలు నాశనం అయిపోతున్నాయి. ఆయన తన భక్తుల హృదయాలలో పెద్ద ఘనమైన పర్వతంలాగా, అంటే స్థిరంగా గంభీరంగా కొలువై ఉన్నాడు. ఆ ఆనందాన్ని అనుభవించిన వారు దానిని ఎట్లా వివరించగలరు? అది ఆనందపు రుచి తెలియక, అటువంటి దానికి ప్రయత్నం సరిగ్గా చెయ్యక, చేసా దాన్ని అంటి పెట్టుకుని ఉండలేక మనం దానిలో ఉన్నటువంటి అఖండ ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ఒకవేళ అటువంటి ఆనందాన్ని అనుభవిస్తే దాన్ని మళ్ళీ తిరిగి ఎవ్వరూ వివరించలేరు. దానిని వ్యాఖ్యానించే పండితులు ఆ నిజస్థితిని అనుభవించిన వారు కారు. దాని గురించి అనేక వ్యాఖ్యానాలు చెప్తారు, ఇంత గొప్పది, అంత గొప్పది, దానికంటే గొప్పది, దీనికంటే గొప్పదని. కానీ దాన్ని అనుభవించిన వారు మరి మాట్లాడలేరు. నీళ్లలో మునిగి ఉన్నవాడు నీటి అడుగున ఏది ఉందో దాని గురించి చెప్పగలడా? నీటి నుంచి పైకి వచ్చాక చెప్తాడు, అవునా? అలాగే అఖండ ఆనందంలో మునిగిపోయిన వారు దానిని గురించి వివరించలేరు.
ఒకవేళ దాని గురించి వ్యాఖ్యానించే పండితులు ఆ నిజస్థితిని అనుభవించిన వారై ఉండకపోవచ్చు. ఇది భక్తులందరి అనుభవముతో చెప్పిన మాట. భక్తులందరూ తమ అనుభవంతో చెప్పారు. ఎవరైతే తమ స్వరూపమందు మునిగి ఉంటారో వారు ఆ స్వరూప అనుభవాన్ని వివరించరు. మరి వివరించకపోతే ఎట్లా తెలుస్తుందండి అంటే, అనుభవంలో వారు మునిగి పరమ మౌని అయి ఉంటారు. ఆ పరమ మౌనమే ఆ సన్నిధానంలోని బ్రహ్మానందాన్ని సూచిస్తుంది అని అర్థం. ఇంకేం మాట్లాడతాడు వాడు? మునిగి లేడక్కడ, వాడు మాట్లాడేవాడు లేడు, పరమ మౌనమే మిగిలింది. ఆ పరమ మౌనమే పరమస్థితి అని సూచక అని తెలుసుకోవాలి. ఇక నిరహంకారయుతమై నిర్మోహమైన సద్గురువుల ఆత్మనిష్ట అహంకారం లేదు, మోహం లేదు, నిర్మలమై ఉంది. అటువంటి సద్గురువుల ఆత్మనిష్ట పదునైన కత్తి వంటిది. వారి సన్నిధానంలో ఇటువంటి దుర్గుణాలు కలిగిన వాళ్ళు పెద్ద ఘనులవని తల ఎత్తుకొని ఎంతో మంచివారి వలె నటిస్తూ నిలబడితే ఒక క్షణంలో వాళ్ళ అహంకారం తెగి పడిపోతుంది. లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలిసిపోతాయి. తల పైకెత్తలేక తప్పించుకుని పారిపోతారు తప్ప ఆయన సన్నిధానంలో నిలబడలేరు. ఎందుకంటే ఆయన ఆత్మనిష్ట పదునైన కత్తి వంటిది. అది తనని ప్రేమతో దరిచేరు భక్తుల హృదయ గ్రంథులనన్నింటినీ వేళతో సహా ఛేదిస్తుంది. ఆయన సన్నిధానంలో నీ అహంకారం నిలవలేకపోయినా నువ్వు పారిపోకుండా నిలబడి ఉంటే నీలో అనేక జన్మలుగా పడిన ముడులన్నిటినీ ఆ పరమాత్ముడు దయతో ప్రేమతో ఖండిస్తాడు. అంటే బాధాకరంగా కాదు, ఆనందకరంగా నీకు విడుదల కలిగిస్తాడు. అహంకారపు చావు నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. అది ఆ సద్గురు సన్నిధానంలోనే జరుగుతుంది తప్ప అహంకారంతో అహంకరించే వాళ్ళ సన్నిధానంలో నీ అహంకారం ఇంకా పెరిగి నిన్ను నువ్వు మోసగించుకుంటావే తప్ప అహంకారం లేని పరమాత్మ సన్నిధానంలో నీ అహంకారాలన్నీ వాటికి అవే రాలిపోతాయి అంటున్నారమ్మా. ఇప్పుడు అహంకారం రాలిపోతే మౌనమే కదా మిగులుతుంది. ఆ మౌనమే పరమ గురువు. సద్విద్య ఫలితంగా ఇటువంటి సద్విద్య విద్య అంటే ఇదే విద్యమ్మా. లోకంలో ఇది తెలుసు, అది తెలుసు, అలా తెలిసి ఇలా తెలుసు. ఏమిటి తెలిసి ఏం చేసుకుంటావు? మనకి తెలిసింది కొంత, తెలుసు అని కల్పించుకుంటూ ఉన్నది కొంత. అదంతా కలిపి మనకి ఎంతో తెలుసు అని అహంకారం కొండంత. నాకేం తెలుసు అని ప్రశ్నించుకుంటే నిజంగా ఏ విషయాన్ని గురించి మనకు పూర్తిగా తెలియదు. నిజంగా నీకు తెలుసా అంటే అక్కడ చెప్పడానికి ఏమీ ఉండదు. తెలుసు అని మళ్ళీ కల్పించేవో అబద్ధాలు చెప్పాల్సిందే. అందుచేత సద్విద్య, ఇటువంటి జ్ఞానస్వరూపమైన సద్విద్య లభించిన ఫలితంగా చక్కటి జ్ఞాన విచారణను అనుసరించి, అంటే ఏది వస్తున్నా విచారణ అంటే దీన్ని పట్టుకుని దాన్ని పట్టుకు పీక్కొని లాక్కోవడం అని కాదు. ఏది వస్తున్నా ఇది ఎవరికి? నాకు. మరి నేనెవరు అని నిలిచి ఉండడమే విచారణ అంటే. విచారణ అంటే ఇది విచారించాలి, అది విచారించాలని కాదు. దీని గురించి దాని గురించి, అదేమిటి ఇదేమిటి, అదెందుకు ఇదెందుకు అని దాని గురించి వివరాలు తెలుసుకోవాలని కాదు. విచారణ అంటే ఏదైనా ఒక ఆలోచన గాని ఒక భావన గాని మనకి కలుగుతూ ఉంటే ఇది నాకే, నేను ఇలా అనుకున్నా, నేను అలా అనుకున్నా, నేను ఇలా చెప్పా, నేను అలా చెప్పాను దాన్ని కొనసాగించకుండా ఎవరికిది అని ప్రశ్నించుకుంటే నాకు అని సమాధానం వస్తుంది. అక్కడ మళ్ళీ నేను అని ప్రశ్నించుకుంటే, నేనెవరని ప్రశ్నించుకుంటే ప్రశ్నించేవాడే లేకుండా పోతాడు. అదే విచారణ. దాన్ని అనుసరించి మనస్సుని మాటికి అంతర్ముఖము చేసి దృఢమైన విశ్వాసంతో హృదయంలో నెలకొని స్వస్థితిని పొందుటయే నిజమైన ఉపదేశము. ఎన్నిసార్లు చెప్పినా ఈ మాటనే తిప్పి తిప్పి అనేక విధాలుగా చెప్పడం అవుతుంది. అవునా? మనసు అంతర్ముఖం అవ్వాలంటే మనసు అంటే ఒక తలంపు వచ్చేసరికి ఎవరికి అని ప్రశ్నించుకోవాలి. నాకు అని వస్తుంది, నేను ఎవరినని ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నప్పుడు
ఆ నేనన్నది తొలగిపోతుంది. అప్పుడు ఆత్మ స్వరూపంలో లయమవుతావు. ఇటువంటి అంతర్ముఖం చేసినటువంటి దృఢ విశ్వాసంతో హృదయంలోనే నెలకొని స్వస్థితిని పొందుటే నిజమైన ఉపదేశము అని ఇక్కడ మనం గురువు యొక్క మహాత్యాన్ని గురించి చెప్తున్నారు. గురు మహాత్యము అంటే నేనెవరినా అని ప్రశ్నిస్తే మిగిలి ఉన్న పరమ మౌనమే నీ జన్మ జన్మల వాసనలన్నిటినీ హరించి వేసి నిన్ను తనలో ఐక్యము చేసుకుని మౌన స్వరూపునిగా చేస్తుంది. అలా చెయ్యడం గురు మహాత్యము. ఎంతకంటే మహాత్యం ఏం కావాలి? లోకంలో ఈ వింతలు ఆ వింతలు కదా, నీళ్ల మీద నడవడాలు, లేక పరకాయ ప్రవేశాలు, ఇంకా ఎక్కడెక్కడో ఉన్నవన్నీ ఇక్కడి నుంచి వినేయగలగడం, చూసేయగలగడం, ఆకాశంలో ఎగరగలగడం, ఇతరుల మనసుల్లో ఉన్నవన్నీ కనిపెట్టేయగలగడం, ఇవన్నీ మహాత్యాలే. కానీ ఆ మహాత్యాలన్నీ మళ్ళీ మళ్ళీ మహాబంధాలే జన్మల్లో పడేస్తాయి. అసలైన గురు మహాత్యము ఏమిటి అంటే అనేక జన్మల సంస్కారాలతో కూడి ఉన్నటువంటి అహంకార పూరితమైన ఈ నేను అన్న తలంపునెవరు అని ప్రశ్నిస్తే ఆ తలంపు కోకటి వేలతో సహా జన్మ సంస్కారంతో సహా రాలిపోయి అఖండ శాంతపూర్వకమైన మౌనమే తానుగా మిగిలేలాగుని చెయ్యగలుగుతాడు. అదే గురు మహత్యం అంటే. ఈ మహాత్యానికి సాటి అయిన మహత్యము లేదు అని గురు మహాత్యాన్ని గురించి చెప్తున్నారమ్మా. సరేనా? ఇక ఇటువంటి దివ్య గురు మహాత్యపు అనుభవం మనకి కలగాలంటే ఎలాగా? సజ్జన సాంగత్యము. ధర్మ మార్గం ఇది అని తెలుసుకుని, ఓహో ఇదా మనం ఇంతకాలం జీవిస్తున్నామే, ఇదే సత్యం అదే సత్యం, ఇలాగ ఈ ధర్మాలు ఆ నీతులు ఆ దివ్య పనులు ఆ మంచి పనులు మనం చేస్తున్నాం, మనం ఇంత గొప్పవాళ్ళం అనుకుంటూ విర్రవీగుతున్నాం చూడు, అది గొప్ప ధర్మంగా జీవిస్తున్నామేమో అనుకుంటున్నారు చూడు, అది కాదు ధర్మం. ధర్మ మార్గం ఇది అని తెలిసి ఏది ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం చూడు, అది ధర్మ మార్గం. ఎందుకు దీని ధర్మ మార్గము అంటున్నారంటే అసలు నేను దేహాన్ని అనుకోవడమే అధర్మం. ఈ దేహం నాది అని అనుకోవడమే అధర్మం. ఈ దేహం నీదా? ఈ దేహం పంచభూతాలది కదూ, పంచభూతాలు పరమాత్మది కదూ, మరి నీదని ఎలా అనుకుంటున్నావు? నేనని ఎలా అనుకోగలుగుతున్నావు? అంతకంటే అధర్మం ఉందా? నీ దేహం నేననేసుకుని దాన్ని నీ సొంతం అనేసుకుని మళ్ళీ ఈ దేహానికి సంబంధించిన కొన్ని, అది కూడా ప్రపంచమే, ఆ ప్రపంచం కూడా పరమాత్ముడిదే. నాదనేసుకుని దాంతో అకృత్యాలు, అబద్ధాలు, అసత్యాలు, అహంకారానికి మెరుపులు పెట్టుకుంటూ మేము ధర్మంగా ఉన్నాం, మేము న్యాయంగా ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం అని బ్రతికేటువంటి అబద్ధపు బ్రతుకులన్నీ అహంకారానికి మూటలే జన్మల పరంపరల్లో పడేస్తాయి. అయితే ఒక సత్సంగంలో మాత్రమే ఇది ధర్మము, ఇది అధర్మము అని తెలుసుకుని స్వస్థితిలో ఉండక, అజ్ఞాన ఆత్మజ్ఞానం కోసం విధించిన సాధనలు చెయ్యక, లోక వ్యవహారాల గురించి మాట్లాడుకుంటూ వితండవాదులై నా అల్పుల దగ్గరికి బుద్ధిమంతులు ఎవరు చేరరు. నిజంగా ఉన్నవాడు అవసరం లేని విషయాలు, అనవసరమైన విషయాలు, మనకి సంబంధం లేని విషయాలు, మనకి కాని విషయాలు, ఇతరులు ఈ విషయాలను గురించి గంటలు గంటలు మాట్లాడుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నారంటే అల్పులే. ఖచ్చితంగా బుద్ధిమంతులు ఎవ్వరూ అటువంటి సాంగత్యాన్ని కోరుకోరు. నిజమైన బుద్ధి ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లోక వ్యవహారాల గురించి, లోకుల గురించి, దీని గురించి మాట్లాడుకునే వారి సాంగత్యంలోకి వెళ్లరు. అలా వెళ్తున్నారంటే వారు అల్ప బుద్ధి కలవారు. మరి ఎలాగండి అంటే, ఇదిగో ఇదంతా అధర్మమే, ఇదేది నీది కాదు, నువ్వు కాదు, ఈ జగత్తంతా పరమాత్ముడిది, ఈ దేహము పంచభూతాత్మకము, ఇది కూడా పరమాత్ముడిదే. అసలు నీవు అన్నది నీదన్నది ఏదీ లేదు, అంతా పరమాత్ముడే ఉన్నాడు. అతడిదైనటువంటి ఈ దేహాన్ని, ఈ లోకాన్ని నేను నాది అనుకుంటూ అహంకరించడమే అధర్మము అని
నిజమైన ధర్మం ఏమిటి? నేను కాని నేను అనుకోకుండా, నాది కాని దేనిని నాదనుకోకుండా నేను నీదే అని ఉండడమే ధర్మము అని చక్కగా తెలుసుకుని ఆ పరమాత్మ స్థితిలో ఉండకుండా, ఆత్మజ్ఞానం కోసం విధించిన ఇటువంటి సాధన చెయ్యకుండా లోక వ్యవహారాన్ని గురించి మాట్లాడుకుంటూ వితండవాదాలు చేసుకుంటూ వాళ్ళిలాంటి వాళ్ళు వీళ్ళిలాంటి వాళ్ళు ఎలాగనుకుంటూ అల్ప విషయాల్లో తిరిగే వారితో కలిసి ఎవరైతే ఉంటారో అటువంటి అల్పుల దగ్గరికి నిజమైన బుద్ధి కలిగిన వారి ఎవ్వరూ వెళ్ళరు. అసలు ఆ లోక సాంగత్యాన్ని ఇచ్చగించరు. సత్సంగం కలిగిన వాళ్ళు విసుగు విరామం లేకుండా మాట్లాడే పిచ్చితో, అంటే జ్ఞానానుభవం లేని వారితో స్నేహం అనేక కీడులను కలిగించదా? విసుగు విరామం లేదు, అంతు పంతు లేదు, అవసరం లేనివి, మనకి సంబంధం కానివి కదా. ఎవరి గురించో ఇలాగంట అల్లాగంటను మాట్లాడుకునే వాళ్ళని నిజంగా పిచ్చివారు అంటున్నారు ఇక్కడ. అటువంటి వారితో స్నేహం కీడు కలిగించకపోతే మేలు కలిగిస్తుందా? కలిగించదు. నిజమైన సత్యజ్ఞానానుభవం కానీ, సత్య జ్ఞానాన్ని గురించి కానీ, పరమాత్మని గురించి కానీ కొంచెము కూడా అనుభవము ఆచరణ లేని వారితో స్నేహము కీడు కలిగిస్తుంది. మనస్సు నశించి శుద్ధ మౌన స్థితిలో ఉండే జ్ఞానుల సాంగత్యమే ఉత్తమ స్నేహం అవుతుంది. దానినే సత్సంగం అంటారు. అటువంటి సత్సంగం ఎక్కడైనా దొరుకుతుందేమో చూసుకోవాలి మనం. లేకపోతే మన హృదయంలో ఉన్న పరమాత్మతోటే సాంగత్యం పెట్టుకుని ఆయనతోటే మాట్లాడుకుంటూ, ఆయన్నే స్మరించుకుంటూ, ఆయన్నే ధ్యానించుకుంటూ ఉండాలి తప్ప అల్లాగంటి ఇల్లాగంట అనుకుంటూ లోక విషయాలన్నీ పోగేసుకునే చెత్త కుప్పలోనికి వెళ్ళకూడదు. ఇక్కడ రాసి ఉందా అని చెప్తున్నాను నేను. అవునమ్మా. శుద్ధ మౌనస్థితిలో ఉండే జ్ఞానుల సాంగత్యమే ఉత్తమ స్నేహం అవుతుంది తప్ప మిగతాది సత్సంగము కానే కాదు. కాబట్టి ఈ మనస కాని పనులను న్యాయం వాదించకు. అసలు నువ్వు చేస్తున్న పనుల్లో ఎక్కడ న్యాయం ఉందా? అసలు ఒక్క మాట మాట్లాడుతుంటే, ఒక్క 2 నిమిషాలు మాట్లాడితే దానిలో ఉన్న మాటలన్నీ అబద్ధాలే, మాయలే, మోహాలే. కాని పనులు న్యాయమేనని వాదించి కూడని చెడు మార్గాల్లోకి వెళ్లే నీచులు అంటే వాళ్ళేం పాపాలు హత్యలు చేస్తారని కాదమ్మా, అక్కర్లేనివన్నీ మాట్లాడడం. అలాగంటే ఇలాగంటే సొదులన్నీ తెచ్చుకుని రోజంతా ఆయువునంతా అల్ప స్వల్ప బల్ప అక్కర్లేని విషయాల్లో గురించి గడుపుకోవడం. అటువంటి నీచులతో దురదృష్టవశాత్తు ఇంతకాలం సాంగత్యం చేసావా లేదా? వాళ్ళ మధ్య కదా బతికాం. మరి ఇకనైనా వెంటనే వారి సాంగత్యాన్ని వదిలిపెట్టునైనా నీవు జ్ఞానస్థితిలో ఉండే సజ్జనులతో కూడి జీవించు, భగవంతుని స్మరించే భగవద్భక్తులతో కలిసి ఉండాలి అని తెలుసుకో. స్వరూపనిష్ట నుంచి జారిన ప్రమాదం చేతనే కదా సకల దుర్గుణాలు కలుగుతాయి. అదేంటండి మీ అందరం దుర్గుణాలతో కలిగి ఉన్నవాళ్ళమేనా, పాపిష్టి వాళ్ళమేనా, దుర్మార్గులమేనా, మీరే గొప్పవాళ్ళ అని అడగచ్చు. నీవు నీ హృదయంలో ఉన్న పరమాత్మని మరిచిపోయిన క్షణంలోనే నువ్వు సకల దుర్గుణ నిలయమైన ఈ జగత్తులోకి వచ్చి పడిపోతావు. అంటే పడ్డావంటే బురదే కదా అంటుకుంటుంది. ఆ పరమాత్మని మరిచావా పరమ దుర్గుణాల ఊబిలో పడిపోతావు. అందువల్ల అహంకార రహితమైన నీ హృదయ శాంతమే అన్ని సద్గుణాలు కలిగిన స్థితి. నేనన్న దానిని రానివ్వకు, ఆ పరమశాంతిలో ఉండు. ఒకవేళ వ్యవహారం చేయవలసి వస్తే అప్పటికి అది ఎంతో అంత మాత్రమే పెట్టుకో. అంతకు మించి పెట్టుకుంటే ఇన్నాళ్ళ నుంచి ఏం మిగిలింది? ఆయువు వెళ్ళిపోయింది తప్ప ఎవరు మెచ్చుకుంటారు? ఎవరు హారతలు ఇస్తారు? వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతసేపు ఎవరైనా, లేకపోతే ఎవరిస్తారు? అదిగా భజ గోవిందంలో చెప్పారా మరి, గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే.
ఎప్పుడైతే ముక్కులోంచి గాలి వెళ్ళిందో నామగుడు కౌగిలించుకున్న పెళ్ళం కూడా ఆ శవాన్ని చూడడానికి గుమ్మం బయటికి కూడా రాదు. అర్థమవుతుందా? మరి ఇక లోకులు, చుట్టాలు, పట్టాలు, బంధువులు, నా వాళ్ళు, నీ వాళ్ళు, వాళ్ళు వస్తారా నీ వెనకాల? ఆయువు వెళ్ళిపోతుంది. నీకు అర్థం అవడం లేదా? ఈ ఆయువుని నీ దేహంలో ఉంచి నేను సంరక్షిస్తున్న పరమాత్మ మీద కొంచెం కూడా ఆసక్తి కలగడం లేదా? ఆ పరమాత్మ, నువ్వు నా రక్షకుడివయ్యా, నిన్ను నేను వదిలిపెట్టకుండా నన్ను కాపాడు స్వామి అని ప్రార్థించవు. వదిలేసి ఇక్కడ ఒక విషయాల మీద ఏమిటో మన సుఖం తెలీదు. అందుచేత స్వరూపనిష్ఠ నుంచి జారిపోయావు, పరమాత్మని మరిచిపోయావు. ఆ ప్రమాదం చేత సకల దుర్గుణాలు కలుగుతాయి. అందువల్ల మరి ఏం చేయమంటారండి? పరమాత్మని సదా స్మరించే వారి సాంగత్యంలో ఉండు. ఎండగా ఉందండి, మరి ఏం చేయమంటారండి అంటే చెప్పినేటికి వెళ్ళు అని ఎవరైనా చెప్తారు కదూ. అలాగే నిర్మల ఆత్మజ్ఞానులే సద్గుణ సంపన్నులు. నిర్మలము ఆత్మ గురించే, పరమాత్ముడి గురించే మాట్లాడేవాళ్ళు, పరమాత్ముడి గురించి ఆలోచించేవాళ్ళు, పరమాత్మతో సాంగత్యము కలిగిన వారితోటే స్నేహం చేసేవాళ్ళు, వాళ్ళే సద్గుణ సంపన్నులు అవుతారు. అజ్ఞానులు దుర్గుణవంతులే. మరి అజ్ఞానులు అంటే ఈ దేహం నేను అనుకోవడం, ఇది అనుకోవడం, అదనుకోవడం, అలా అనుకునే వాళ్ళతో కలిసి మనం వ్యవహారం చేయడం, వాళ్ళు మళ్ళీ దుర్గుణవంతులే అవుతారు కదూ. అందువల్ల ప్రపంచ భ్రాంతి తొలగి ఆత్మస్థితిలో ఉండు జ్ఞానులను చేరి ముక్తిని పొందాలి. ఈ ప్రపంచ భ్రాంతిని తొలగిస్తూ వద్దమ్మా, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, మనం పరమాత్మతో ఉందాం, పరమాత్మని గురించి మాట్లాడుకుందాం, పరమాత్మని గురించి మాటికి ధ్యానిద్దాం, జపిద్దాం, పరమాత్మనే అనుకుందాం అని మనకి ప్రబోధ చేస్తూ వారు ఉంటూ మనల్ని కూడా ఎవరు ఉంచుతారో వారితో కూడి ఉండి ఉంటేనే నువ్వు ముక్తిని పొందగలవని గ్రహించు. ఇక ముక్తి అక్కర్లేదమ్మా, అందరికీను లోకంలోంచి వచ్చే గొప్పలే కావాలి. తిప్పలు మండ, ఈ నిమిషంలో చస్తే లోకంలోంచి వచ్చేవి ఏం చేసుకుంటావు? చావవా? కళ్ళెదు చూస్తున్నావు కదా, అంత జ్ఞానం లేకపోవడం ఏంటి? చావట్లేదు మరి. నాసతే విద్యుతో భావో నా భావో విద్యుతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయో తత్వ దర్శిభిః. నశించే వారి కోసం నశించబోయేవారు ఏడవడం, చచ్చే వారి కోసం చావబోయేవారు ఏడవడం. పైగా ఈ లోకంలోంచి వచ్చేవన్నీ పోతూ ఉన్నా అవి సత్యాలనుకుని ఎండమావులు పట్టుకు వేళ్లాడే వాళ్ళలాగా వాటిలోనే దొరలడం. అంతకంటే అజ్ఞానం ఉంటుందా? వాళ్ళు ఎవరో చచ్చిపోయాట, వాళ్ళకి ఏదో వచ్చిందంటే మనం ఏడుస్తే ఎంతో ప్రేమ అంటాం. నేను చస్తానన్న సంగతి లేదు. చస్తే ఏం పట్టుకెళ్ళాడు ఎదుటివాడు? నువ్వేం పట్టుకెళ్తావు? చావు తర్వాత నేనేమిటి? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు నిజమైన రక్షకుడు ఎవడు అన్న ఆలోచన లేకుండా ఆయువునంతా అనవసరమైన విషయాల్లో ఎవరైతే గడుపుతూ ఉంటారో వారే దుర్గుణవంతులు. అంతే. వాడు పండితులై ఉండొచ్చు, కోట్ల ఆస్తులు ఉండొచ్చు, పట్టు పీతాంబరాలు కట్టుకోవచ్చు, భవంతుల్లో తిరగొచ్చు, కానీ వాళ్ళందరూ దుర్గుణవంతులే. అందుచేత ప్రపంచ భ్రాంతి తొలగి ఆత్మస్థితిలో పరమాత్మలో ఉండు జ్ఞానులు చేరి నీవు ఈ భవబంధాల నుంచి ముక్తి పొందవలెను అంటూ సజ్జన సాంగత్యాన్ని గురించి వివరించారమ్మా. ఎవరికైతే ఈ లోక వ్యవహారాల్లో ఉన్నటువంటి విలువలేనితనం, అల్పత్వం తెలిసిందో, గతంలో జరిగిన సంఘటనల యొక్క ప్రభావాలు మన ఏమైనా ఉద్ధరించాయా? ఇవాళ రేపు జరగబోయేవి ఉద్ధరిస్తాయా? ఎవరికి కారణం కాదు, ఎవరికి కర్తలు కారు. మన ప్రారంధంలో ఏదుందో అది ఆ సమయానికి ఎవరో ఒకరి చేత జరుగుతుంది. మనం దేనికి ప్రలోభపడక్కర్లేదు. మన కర్మని, ప్రారంధ కర్మని మన ప్రారంధమే నడిపిస్తుంది. ఎందుకు వచ్చిందో ఆ పని అదే చేసుకు వెళ్ళిపోతుంది ఈ శరీరం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు.
అవునా? దానికి శక్తినిచ్చే పరమాత్మ నిర్వికారంగా ఉంటాడు. మధ్యలో నీకేమిటి ఏడుపు? అటు పరమాత్మని పట్టుకోకుండా ఇటు ఈ దేహాన్ని పట్టుకున్నా అది నిలబడడం లేదు అని తెలుసుకోకుండా నీ అంత వెర్రివాడు, నీ అంత అజ్ఞుడు, నేనంత దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడా? లేదమ్మా. దీనికి శక్తినిస్తున్న పరమాత్ముడు నిర్వికారంగా ఉన్నాడు. ఇది ప్రారబ్ధవశాన్ని ఏవి ఏవి అనుభవించడానికి శరీరం వచ్చిందో దానిని ఆ మహాశక్తి తప్పకుండా తీరుతుంది. దాన్ని నువ్వు తప్పించుకోలేవు. ప్రారబ్ధం శరీరాన్ని నడిపిస్తుంటే పరమాత్ముడు చైతన్య స్వరూపుడే శరీర ఇంద్రియాలకు శక్తిని ఇస్తుంటే మధ్యలో నువ్వెవరివి? నేను నేను నాది నాది అనుకుంటూ దీన్ని పట్టుకు వేలాడుతుంటావు. ఒకసారి నువ్వెవరో చూసుకో. నీకేమైనా విలువ ఉందా? నువ్వేమైనా స్వయంగా ఈ శరీరానికి ఇంద్రియాలకి నువ్వు శక్తిని ఇవ్వగలవా? ఇవ్వలేవు. ఏ శరీర ప్రారంధానికి అనుగుణంగా ఏది ఏది వచ్చి వెళుతుందో దాన్ని నువ్వు ఆపగలవా? మరి ఇంక ఏం చేయగలవు? నీకేం తెలుసు? అసలు నీకేమైనా విలువ ఉందా? ఓది సిగ్గు లేనివాడా, బుద్ధి లేనివాడా, అసలు లేనివాడా, అది ఎవరో చూసుకో అని సత్సంగం నీకు చివాట్లు పెట్టి నీ తప్పుడు బుద్ధుల్ని, నీ అజ్ఞానపు భావాలని, అభూత కల్పనలతో కూడిన నీ భూత ప్రేత భావాన్ని తెగ నరుకుతాడు. అప్పుడు తెలుస్తుంది ఏమని? అఖండ ప్రకాశమైన పరమాత్మ చైతన్య స్వరూపుడే విరాజిల్లుతున్నాడు. దాని సన్నిధానంలో ప్రారబ్ధవశాన వచ్చిన దేహము ప్రారబ్ధానుసారంగా ఆ మహాశక్తి దాన్ని కడతేరుస్తుంది. ఇక నాకేం పని అని తెలుసుకున్నవాడు మౌనమే కదా శరణ్యము. మౌనమేనా శరణ్యం? అవునమ్మా. అవునమ్మా ఏంటి? అది ఏమైంది రోహిణి? దక్షిణామూర్తి గారు ఏమంటారు మాటకి? ఇక మౌనమే శరణ్యం అనరు. చెప్పినప్పుడల్లా మౌనమే శరణ్యం అంటారమ్మా. మరి తెలుసు ఈ మాట అనేసరికి అవునమ్మా మౌనమే శరణ్యము తెలిసింది. ఏమిటి చెప్పినప్పుడు? ఏం చెప్పడానికి ఉంది? ఇప్పుడే చెప్పాంగా, అఖండ ప్రకాశమైన పరమాత్మ చైతన్య స్వరూపుడే నిర్వికారంగా ఉన్నాడు. ఈ జడమైన శరీరము ప్రారబ్ధవశాన మహాశక్తి ఆధీనంలో దానికి ఏది రావాలో అది వచ్చి, ఏది పోవాలో అది పోయేలాగా ఆ శక్తి చేసుకుంటోంది. ఇక నీ పని ఉంది అక్కడ అని తెలుసుకున్న వాడికి మౌనమే శరణ్యము. అదే మోక్షం. ఇంకేమిటి? చాలమ్మా. అదే మరి పూట గడవదా? ఆయన తన స్వరూపమే పొందే ఉన్నాడు. ఉండలేడా? ఉంటాడు. కాని ఆయన శరీర ప్రారంధంలో తన నిజస్వరూప అనుభవము ప్రసరించవలసి ఉన్నది గనక దాని ద్వారా అతడు ఆశ్రయించిన వారందరి సంశయాలను ఇలాగ తీసేస్తూ, ఇదిగో మౌనమే ఆ చైతన్యమా అఖండమై ప్రకాశిస్తుంది నిర్వికారంగా. ఏ శరీరమా జడమై ప్రారబ్ధ ఆధీనంలో నడుస్తుంది. ఇక నువ్వెవరివి అని నీ ప్రమేయం లేదని తెలుసుకుని మౌనంగా ఉండు. ఎన్ని వందల మందికి ఆయన చెప్పాడో తెలియదు. ఒక్కసారో 2 సార్లు విన్నాను. అవి ఒక్కటి చాలు. ఇంతకంటే చెప్పడానికి ఏమీ లేదు, వినడానికి ఏమీ లేదు. మౌనమే శరణ్యం. తెలిస్తే మౌనమే శరణ్యం. ఊరికే ఊహలు, అపోహలు, కళ్ళబొల్లి బ్రతుకులు అవన్నీ మాయాశక్తి అంతే అని తెలుసుకో అని చెప్తూ భక్తుల గొప్పతనం, భక్తుడంటే ఎవడు, వాడి గొప్పతనం ఏమిటి అని చెప్తున్నారమ్మా. భక్తుడంటే ఎవడు, వాడి గొప్పతనం ఏమిటి? పరిపూర్ణ స్థితిలో ఉండే సద్గురువుల కరుణా కటాక్షాలకి గురి అయ్యే గురి భక్తి గలవారి గొప్పతనం మాటలకి అందదు. పరిపూర్ణ స్థితిలో ఉండే సద్గురువుల కరుణా కటాక్షాలకు గురి అయ్యేటువంటి గురుభక్తులు, ఆయన కరుణా కటాక్షాలలో మునిగి ఉండే గురుభక్తి గలవారికి వారి గొప్పతనాన్ని మనం మాటల్లో వర్ణించలేము. ఏమని వర్ణిస్తాము? మురుగునారు గారి గొప్పతనము, ఆయన ఎవరు సాధు ఓం గారి గొప్పతనము ఎలా వర్ణించగలం? వర్ణించలేము. వారు సద్గురు యొక్క కరుణా కటాక్షాలలో మునిగిపోయారు.
వారి భక్తి యొక్క గొప్పతనం మాటలతో వర్ణించలేం. వారికి అన్య చింతించేవాడే లేడు వారికి. ఆ పరమ గురుడే వారిలో ప్రకాశమానమైపోతున్నాడు. పరమేశ్వరుడు తన భక్తులను సంతృప్తి పరచడానికి సద్గురు దేహాన్ని ధరించి భక్తులతో కూడి ఆనందిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు తన భక్తులను సంతోషపరచడానికి ఒక సద్గురుని దేహాన్ని ధరించి ఆ భక్తులతో కూడి ఆనందిస్తూ ఉంటాడు. ఆ భక్తులకి జ్ఞానబోధ చేస్తూ వాళ్ళ తప్పుల్ని తెలియచేస్తూ ఆ పరమానందాన్ని అందిస్తూ తను ఆనందిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అతడే సద్గురుడు. సద్గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని గ్రహించాలి. అవునా? అవునమ్మా. భక్తుల గొప్పతనాన్ని ఇట్టిదట్టిదని చెప్పలేం. భక్తి అంటే ఏమిటి? నీ హృదయంలో ప్రకాశిస్తున్న పరమగురుని దివ్య ప్రకాశంలో నేనన్న అహంభావం లేకుండా అర్పణమై మునిగి అంకితమైపోవడమే భక్తి. అటువంటి గొప్పతనము ఇంత అంత అని చెప్పలేము. వారు శివ విష్ణువుల కంటే కూడా గొప్పవారు. శివ విష్ణువులు అనేక సందర్భాల్లో భక్తులకు లోబడి సేవలు కూడా చేశారు. శివుడు విష్ణువు అనేక సందర్భాల్లో భక్తుల యొక్క భక్తికి లోబడిపోయి సేవలు కూడా చేశారు. అటువంటి భక్తులు గొప్పతనాన్ని వేదాలు కూడా కొనియాడుతున్నాయి. ఆ భక్తులు గొప్పతనానికి పాపం వాళ్ళు తల వంచేసి వాళ్ళకి సేవకులు అయిపోయారుగా మరి శివుడు విష్ణువు కూడాను. భగవద్భక్తులు భగవంతునికి దాసుడు కాదు, భగవంతుడే వాడికి దాసుడైపోతాడు. ఇంకా వారి గొప్పని ఎవరిని వర్ణించాలి? అది భగవద్భక్తి అంటే. అన్య చింతన లేని అనన్య భక్తే ఆ భగవంతుడితో కూడి ఉండడమే. అంతే. వారికి భగవంతుడే సేవకుడైపోతాడు. నీ సేవలన్నీ నేను చేస్తాను, హాయిగా సింహాసనం మీద కూర్చోరా అని చెప్తున్నాడు కదా. నేను నాకు పెత్తందారిని మరి నేను చేసేయాలి. నేనుకొచ్చిన తిప్పలు ఇవన్నీను. అదే గురుభక్తి యొక్క గొప్పతనం. ఇక బ్రహ్మ విద్య యొక్క ఘనత చెప్తున్నారు. కనిపించే ఈ జగత్తును చూడకుండా దానిని చూచే తానెవరు అని ప్రయత్నించి, కనిపిస్తోంది కదా కళ్ళకి, కనిపిస్తోంది కదా, వినిపిస్తోంది కదా చెవులకి, ఇలా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలియబడే ఈ జగత్తులో చేరకుండా దానిని చూసే తానెవరా అని ప్రయత్నించి, నేనెవరు? ఈ కళ్ళతో ఈ లోకాన్ని చూసే నేనెవరు? ఈ చెవులతో ఈ శబ్దాలను వినే నేనెవరు? ఈ నాలుకతో రుచుడు చూసే నేనెవరు? ఈ ముక్కుతో వాసనలు పీల్చే నేనెవరు? ఈ చర్మంతో స్పర్శించే నేనెవరు? ఈ మనసుతో భావించే నేనెవరు అని ప్రయత్నించి విచారణ చెయ్యడమే సాధకులు నేర్చుకోవలసిన బ్రహ్మ విద్య. అది చూసాను, ఇది చూసాను, అలా చూసాను, ఇలా చూసాను, ఇంత బాగుంది, అంత బాగుంది, ఇది బాగోలేదు అని అంటున్నావే తప్ప వీటి ద్వారా చూసే నేనెవరా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఇది విన్నాను, అది విన్నాను, అదంత గొప్పది, ఇది ఇంత గొప్పది, వారల్లాగట వీరిల్లాగట విన్నాను నేను అంటున్నావే గాని ఈ వినే నేనెవరు అని ఎప్పుడైనా ఆలోచించావా? అబ్బాయి ఇంత బాగుంది, అంత బాగుంది, ఎంత రుచిగా ఉంది, అంత రుచిగా ఉంది అంటున్నావే గాని ఈ రుచి చూసే నేనెవరు? ఈ వాసన చూసే నేనెవరు? ఈ ఆలోచించే నేనెవరు అని ఎప్పుడైనా ప్రశ్నించావా? అట్టి తానెవరా అని ప్రయత్నించి విచారణ చేయడమే సాధకులు నేర్చుకోవలసిన బ్రహ్మ విద్య అని ఆత్మదర్శనము పొందిన పెద్దలు అంటున్నారు. మరి అది బ్రహ్మ విద్య అంటేను. ఇప్పుడు ఏదమ్మా బ్రహ్మ విద్య? ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, ఈ మనస్సు ద్వారా ఈ సమస్త జగద్విషయాలని తెలుసుకునే నేనెవరు అని ప్రయత్నించి విచారణతో ఈ నేనెవరా అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య అని ఆత్మదర్శనం పొందిన పెద్దలు అంటున్నారు. ఎండమావిలో గోచరించే ఈ మిథ్యా జగత్తు ఇదంతా ఎండమావి అంటున్నారమ్మా. ఆయన మనకేమి ఎండమావిలాగా లేదు. ఎండమావి మనం ముందుకు వెళ్ళాక దూరంగా పెడుతుంది, కానీ ఇక్కడ చెట్టు పుట్టో లేకపోతే మా ఆయన మా పిల్లలు ఇలా ముట్టుకుంటే చేతికి అందుతున్నారు. ఎండమావిని ఎట్లా అంటామండి?
అంటామా? ఉదాహరణ చెప్పేస్తే ఊహని తల ఊపేస్తున్నాం గాని మరి ఇది మనకి ఎండమామిలాగా ఉందా? అది ముందు కనపడుతుందే గాని ముందుకు వెళుతుంటే అది అందకుండా దూరంగా పోతోంది కాబట్టి అది ఎండమావి అని మనం గుర్తిస్తాం. ఈ జగత్తు కూడా నీచగా తెలియబడే పంచ జ్ఞానేంద్రియ విషయమైన ఈ జగత్తు కూడా ఎండమావే అంటుంటే దానిలాగా అందుకోవడానికి వీలు లేకుండా లేదుగా. ఇది అందుతోంది కదమ్మా, అవును. అందుతోందా మరి? ఉమ్? కాబట్టి అందుతోంది కదా మరి. దీన్ని ఎండమావని అని చెప్పితే అవునమ్మా అని ఎలా అనేస్తావు? విచారణ లేక. విచారణ ఏం విచారణ చేసేస్తావు? ఎండమావ అందుకోపోతే అందడం లేదు, మరి ఇది అందుతోంది, దానికి దీనికి పోలికేమిటమ్మా అని అడగాలి కదా. ఎండమావిలాగా గోచరించే ఈ మిథ్యా జగత్తు ఈ జగత్తును చూసేవాడైన మనస్సు, నేత్రాల ద్వారా ప్రకాశంగా కనిపించు ఈ దృశ్యంగా ద్రష్ట దృశ్యము దృష్టి అనే త్రిపుటిగా మారి దేహాత్మ బుద్ధి రూపుడైన జీవుని ఆత్మ విచారణ చేత దహించి వేయగా మిగిలిన ఆత్మని దర్శించడమే విద్యల్లోకెల్లా శ్రేష్టమైన విద్య. ఇంతకు మించిన గొప్ప విద్యలు ఏమీ లేవు. దీని గురించి కొంచెం వివరణ చెప్పాలి. ఏమనంటే ఎండమావిలో గోచరించే, ఎండమావిలాగా గోచరిస్తోందట ఈ జగత్తు. అందుకే దీన్ని మిథ్య, లేనిదే ఉన్నట్లు తోచేది ఎండమావి అని మిథ్య అని అంటారమ్మా. అక్కడ నీళ్లు లేవు, ఉన్నట్టు తోస్తోంది కదా, అందుకని దాన్ని ఎండమావి అంటారు. ఈ జగత్తు కూడా లేనిదేనట, ఉన్నట్టు మనకి తోస్తోందిట, దాన్ని మిథ్యా జగత్తు అంటున్నారు. అందుకే మరి మనకు ఉన్నట్టే తోస్తోంది, అవునా? అయితే ఈ ఉన్నట్టు తోచే ఈ జగత్తుని చూచేది ఎవరు చూస్తున్నారు? నేను కదూ. ఆ నేను నేత్రాల ద్వారా ప్రకాశంగా కనిపించు దృశ్యంగా ఆ నేను చూసే నేను నా నేత్రాల ద్వారా చూపు అనే ప్రకాశంలో కనిపిస్తున్న ఈ దృశ్యంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నాను, అవునా? ఆ చూసేవాడు ద్రష్ట, ఆ చూడబడేది దృశ్యము, ఆ చూడడానికి ఉపయోగపడేది దృష్టి, అవునా? ఇవి మూడు చూసేవాడు, చూడబడేది చూపు. అది ఏమైందట? ఆ నేను అనేవాడు నేత్రాల ద్వారా తన తెలివి ప్రకాశము ప్రసరించగా నేను చూస్తున్నాను, నా చేత చూడబడుతోంది, నా చూపు అంటూ ఈ త్రిపుటిగా మారిపోతాడు. నేను చూశానండి అంటాడు కదా మరి, ఆ త్రిపుటిగా మారిపోతాడు. అలా త్రిపుటిగా ఎందుకు మారిపోతున్నాడు అంటే దేహమే నేనన్న బుద్ధితో ఉన్నవాడైనటువంటి జీవుడు దేహమే నేననుకుంటున్నాడు గనక, బాగా వినండి ఇక్కడ, ఇలా చేస్తా అలా చేస్తా, అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా, నీ వల్లే అయిపోతుందా ఏమిటి? అనుభవాలు కలుగుతున్నా సరే మాయలో పడిపోతుంటాం. అందుచేత ఇక్కడ ఏమిటంటే ఎండమావి వల్లే గోచరించే ఈ మిథ్యా జగత్తు ఈ జగత్తును చూసేవాడైన మనస్సు అంటే నేననేవాడు నేత్రాల ద్వారా ప్రకాశంగా కనిపించు దృశ్యంగా, నేత్రాల ద్వారానే కదా ఈ ప్రకాశం, దృశ్యంగా చూసేవాడు చూడబడేది చూపుగా పరిణమిస్తూ దేహాత్మ బుద్ధి రూపుడైన జీవుడు దేహము నేను అనుకోవడం చేత ఇంద్రియాల ద్వారాల గుండా తన తెలివి ప్రకాశిస్తూ ఉండగా జీవుడు ఆత్మ విచారణ చేత ఎవరి నేను ఈ ఇంద్రియాల ద్వారాలతో ఒక్కొక్క ఇంద్రియ ద్వారంతో ఒక్కొక్క విషయం తెలుస్తోంది. చెవితో చూడలేవు కదా, నేను తెలివి స్వరూపుడనే, కానీ ఒక ఇంద్రియం ద్వారా ఒక విషయమే తెలుస్తోంది, అవునా? ఈ 5 ఇంద్రియాల ద్వారా 5 విషయాలు తెలుస్తూ ఉండగా 5 విషయాలను తెలుసుకునే నేను 5ని తెలుసుకుంటోంది కదా. నేను దేహాత్మ బుద్ధి రూపుడైన ఈ జీవుణ్ణి ఆత్మ విచారం చేత వీడెవడా, ఎవడు ఈ నేనెవడు అని ఆత్మ విచారణ ద్వారా దహించి వేయగా నేనెవరా అని మాటికి
నేను చూసా, నేను విన్నా, నేను తిన్నా, నేను అనుకుంటూ నేనంటూ ఊరేగుతూ ఉంటాడు చూడు, వీడెవడా అని విచారణ చెయ్యగా ఆత్మ విచారణ చేత దహించి వేస్తే వాడు లేనివాడే అని తెలుసుకుంటే ఇక మిగిలింది ఆత్మదర్శనమే. ఉన్న ఆ చైతన్య స్వరూపం అలాగ విరాజమానం అవుతోంది కదా. ఇక నేను అన్న భావన లేకపోతే చూసేది చూడబడేది చూపు త్రిపుటిపోయింది. త్రిపుటిలో ఉన్న జగత్తే లేకుండా పోయింది. ఇదే విద్యలలోకెల్లా శ్రేష్టమైన బ్రహ్మ విద్య. ఇతరమైన విద్యలేవి విద్యలు కావు. మరి ఇప్పుడు ఏమైనా మిగిలిందా? చూడబడేది చూపు అన్న త్రిపుటిలోనే ఈ చూడబడే దృశ్యమంతా ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టే ఎండమావి అన్నాడు. ఇప్పుడు సరిపోయిందా ఎండమావికి దీనికిను? బాగా ఇది ఎవరా, ఏమిటా, ఎందుకు, దీనికి ఆధారం ఏమిటని ప్రశ్నించని కారణంగా ఇది సత్యము నిత్యము ఎండమావికిలాగా కనిపించకుండా లేకుండా పోయేది కాదు, ఉన్నదే అన్న నిశ్చయం కలిగిపోయింది నీకు. దాని చేత నీవు ఇది సత్యం అనుకుంటున్నావు. మరి ఇది సత్యమన్న భావన ఎందుకు చేయగలిగిందంటే దేహము నేననుకుంటూ దేహములో నుంచి నువ్వు చూస్తున్నావు గనక, దేహ పరిధిలో నుంచి చూస్తున్నావు గనక. చూచేవాడు చూడబడేది చూపు అన్నవి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ ఎవరా అని ప్రశ్నిస్తే ఈ నేనన్నదే లేకుండా పోయినప్పుడు నేను గాని దానిలో ఉన్న ఇంద్రియాలు గాని వాటి ద్వారా తెలియబడి ఈ జగత్తు కూడా లేకుండా పోతుంది, లేనిదే అయిపోతుంది. అప్పుడు మిథ్యా జగత్తు అనొచ్చు. అందుచేత ఆత్మవిచారణ చేత దహించి వేయగా మిగిలిన ఆత్మని దర్శించడమే విద్యల్లోకెల్లా శ్రేష్టమైన బ్రహ్మ విద్య. ఏముంది ఇక నేనెవరైనా ప్రశ్నిస్తే ఇంకేముంది? ఏం లేదు కదమ్మా అంటాం, ఏమీ లేదు కదా. మరి ఇంకా అక్కడ నేనుందా ప్రపంచం ఉందా? మరి లేనప్పుడు ఇది మిథ్యే కదా. కాబట్టి ఇతర విద్యలేవి నిజమైన విద్యలు కావు అంటూ బ్రహ్మ విద్య గురించి చెప్పి ఇక మతాలలోని సత్యం, మతాలు అనేక విధాలుగా చెబుతున్నాయి, దానిలో ఉన్న నిజమైన సత్యం ఏమిటి అన్న అంశాన్ని గురించి బోధిస్తున్నారు మనకి. చూచే తాను లేకుండా ఏ వస్తువు అయినా ఉంటుందా? చూచే నేను అక్కడ ఆ వస్తువు ఉంది అని అనగలమా? లేదమ్మా. చూచే తాను లేకుండా ఏ వస్తువుకైనా ఉనికి ఉందా? లేదు. అటువంటి ఉనికి యొక్క నిజ స్వభావాన్ని మరైతే ఉన్నటువంటి ఈ నేనెవరు? నేను ఉంటే ఇవన్నీ ఉన్నాయి అనొచ్చు, అవునా? నేను లేకుండా ఇవి ఉన్నాయని ఎలా అనగలం? అనలేనమ్మా. అందుచేత మరి ఉన్నటువంటి నేనేమిటి అని తనలో తాను పరిశీలించే లోదృష్టి ఒక్కటే జీవులకి మోక్షాన్నిస్తుంది. నేనెవరు? నేను లేకుండా చూడడం ఉందా? నేను లేకుండా తినడం ఉందా, వినడం ఉందా, అనడం ఉందా, అనుకోవడం ఉందా? లేదు కదా. కాబట్టి ఈ పంచ విషయాలు దేని వల్ల ఉంటున్నాయి? నేను ఉంటే ఉంటున్నాయి. నేను లేకపోతే ఉండడం లేదు. నిద్రే దానికి మనం చెప్పుకోవచ్చు జ్ఞానంగా. మరి అయితే ఉన్నాను అనుకుంటున్న ఈ నేనెవరు అని తనలో తన్ను తాను పరిశీలించి లోదృష్టి ఒక్కటే జీవుడికి మోక్షాన్ని ఇస్తుంది. అదే అనేక మతాల బోధనలోని ప్రధానమైన సత్యం. ఏ మతంలోనైనా చెప్పింది అదే. అర్థం చేసుకోలేక మతాలు రకరకాలుగా అనేక విధాలుగా చెప్తూ ఆ మతంలో ఉన్న నిజసారం అంతా భ్రష్టు పట్టిపోతుంది. ఇప్పుడు దీని వివరణ ఏమిటంటే మనుల మాలలోని సూత్రం లాగా, మనుల లోపల దండ గుచ్చాలంటే దానిలో దారం ఉండాలి కదా. ప్రాణులన్నిటి యందు స్వయంగా నేను అని ప్రకాశించే జ్ఞానదీపమే ఈశ్వరుడు.
ప్రతి ప్రాణిలో చైతన్య స్వరూపుడై నేను నేను అని స్పందిస్తున్న ఆ స్వరస్వరూపమే ఈశ్వరుడు. అట్లాగే అన్ని మతాల్లో అభేదమైనటువంటి ఆత్మస్వరూపమైన ఈశ్వరుడు అతడే. అన్ని మతాల్లోనూ కూడా మత భేదాలు వదిలి చూస్తే వాటన్నిటి సారము ఆ పరమాత్ముడే. అంటే అరుణాచల అష్టకంలోని 5వ పద్యాన్ని ఇక్కడ గ్రహించుకోవాలి. 5వ పద్యంలో వివరణ చెప్పారట. అరుణాచల అష్టకంలో వెలిగించిన జ్వాల ఒక్కటే, ఆ ఒక్క దీపమే అనేక ప్రమిదలలో అనేక దీపాలుగా గోచరిస్తూ ఉంటుంది. ఒక్క దీపమే ముందు వెలుగుతుంది కదా, ఆ దీపం అనేక దీపాలను వెలిగిస్తూ దీపాలు అనేకం అంటుంది. అనేకానికి వెలిగి ఒక్క దీపమే. ముందు ఒక్క దీపము వెలిగితే అనేక దీపాలు వెలుగుతున్నాయి కదా. ఈ అనేక దీపాలకి వెలుగు ఈ ఒక్క దీపమే కదా. నువ్వు ఆ అనేక దీపాలను వెలిగించిన ఆ ఒక్క దీపాన్ని మర్చిపోయి అనేక దీపాలు అనుకుంటున్నావు. వెలిగించిన జ్వాల ఒక్కటే అనేక ప్రమిదలలో అనేక దీపాలుగా కనిపిస్తున్నట్లు అన్ని దీపాలను ఆ వెలుగేనా? ఎన్ని దీపాలు వెలిగిస్తే అన్ని దీపాలను వెలుగు ఒకటేనా? కానీ అన్ని దీపాలుగా కనిపిస్తూ ఉంటుంది. అనేక స్థితిగతులలో అనేక ఉపాధులలో తానైన ఆత్మ ఒక్కటే వివిధ ప్రాణుల వలె కనపడుతోంది. ఆ పరమాత్మ ఒక్కటే అనేక స్థితుల్లో గల అనేక ఉపాధుల్లో తానైన ఆ పరమాత్మే ఆ ప్రాణుల రూపంలో కనిపిస్తోంది. ఆ పరమాత్మ లేకపోతే ప్రాణులు లేరు, ప్రాణులతో కూడిన జగత్తు లేదు. కాబట్టి ఇది మిథ్య. ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా గోచరింపచేసే ఒక మహావాక్యం మతాలలో లేకపోతే ఆ మతాలు ఘోషించు తర్కవాదాలన్నీ నిరుపయోగాలైన బజారు కేకల కింద సమానం. ఆత్మస్వరూపాన్ని స్పష్టంగా తెలియజేసేటువంటి ఒక్క మహావాక్యం అన్నా ఆ మతాల లోపల లేకపోతే ఆ మతాలు ఘోషిస్తున్న తత్వాలు తర్కవాదాలన్నీ కూడా బజారులో వేసే కేకలతో సమానం. అన్నిటిలోనూ ఒకే ఒక్క పరమాత్మ అనేటువంటి సారం ఉండడం చేత మతాలు మనగలుగుతున్నాయి. సారం లేకపోతే పిచ్చి కేకలే. ఇప్పుడు నీలో నాలో అందరిలో చెప్పే నాలో వినే మీలో ఆ పరమాత్మ ఉండబట్టే కదా ఈ చెప్పడాలు వినడాలు జరుగుతున్నాయి. మన పరమాత్మను మర్చిపోయి చెప్తున్నారు వింటున్నాము అనుకుంటున్నారు. ఉన్నవాడు అతడున్నాడు. పరమ ప్రకాశం ఉంది, దానిలోనే చెప్పేవాడు వినేవాడుగా ఉన్నారు. ఆ అనుస్యూతంగా ఉన్న ఆ తెలివి స్వరూప ప్రకాశమే లేకపోతే చెప్పే ఈ వాణి గాని వినే నీవు గాని ఉన్నారా? కాబట్టి వింటున్నా, చెబుతూ ఉన్నా, చూస్తున్నా, తింటూ ఉన్నా, అంటున్నా, అనుకుంటూ ఉన్నా అంతర్లీనంగా ఆధారమైన పరమాత్మ స్పృహని వీడకుండా ఉండడమే బ్రహ్మ విద్య. పర్వతం ఎటువంటి అడ్డంకులు లేకపోతే చక్కగా కనపడుతుంది. పెద్ద పర్వతం ఏ అడ్డంకులు లేవనుకో చక్కగా కనపడుతుంది. అటువంటిదే మహావాక్యం కూడాను. మతాలన్నిటిలోనూ పరమాత్మని అతి సులభంగా ఎరుకపరిచే సాటి లేని మహావాక్యం ఒక్కటైనా ఉండి తీరాలి. ఎన్ని మతాలైనా గాని అన్ని మతాల్లోనూ కూడా పరమాత్ముని అతి సులభంగా తెలియజేసేటువంటి ఒక మంచి వాక్యం ఉండి తీరాలి. వాటికి ఉదాహరణగా భగవాన్ ఇలా చెప్పారు. హిందూ మతంలో తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం ఉంది మనకి కదా. అది నేనై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను అన్న మహావాక్యాలు మనకు ఉన్నాయి కదా హిందూ మతంలో. అలాగే ఇస్లాం మతంలో అన అల్ హక్ అనే వాక్యం ఉంది. అన అల్ హక్ అనే వాక్యం నేను అదే అని అర్థం అన్నమాట. క్రైస్తవ మతంలో నేను నేనే, ఐయామ్ దట్ ఐయామ్, నేను నేనై ఉన్నాను అంటే నేను కాను అని అర్థం. అవునా? మరి ఈ వాక్యాల తత్వమే భగవంతుడని తెలుపుతూ పర్వత శిఖరాన్ని ఉదాహరణగా చెప్పారు భగవాన్. దానికి ఏ అడ్డు లేకపోతే పర్వత శిఖరం చక్కగా మనకు కనపడుతుంది.
అలాగే మనం ఈ మతాలు లేకపోతే వాటి వాదాలు అడ్డు పెట్టుకోకపోతే వాటిలో ఉన్న సారం అదే. ఉన్నది నేనే, అఖండ ప్రకాశమైన నేను మాత్రమే ఉన్నాను అన్న సారమే మతాలన్నీ చెప్తున్నాయి. మనమేమో ఆ వాదాలు ఈ వాదాలు అడ్డు పెట్టుకుని అసలు విషయాన్ని ఆ వాదాల మతాల విధ్వంసాల ద్వారా మరుగుపరుచుకుంటున్నాం. అంటే జనుల మానసిక పరిపక్వతను బట్టి సిద్ధాంతాలను బోధించే విధంగా, నీ మానసిక పరిపక్వ స్థితిని బట్టి సిద్ధాంతాలను బోధించే విధంగా వివిధ మతాలు ఏర్పడ్డాయి. ఆయా దేశంలో ఆయా కాలాల్లో ఆయా పరిస్థితుల్లో ఆ జనుల మానసిక పరిపక్వతను బట్టి ఆ విషయాలు చెప్పబడ్డాయి. అవతల వాళ్ళు గ్రహించే శక్తి లేనప్పుడు ఉన్నతత్వం చెప్తే ఎట్లా అర్థమవుతుంది? అందుచేత వాళ్ళ బుద్ధికి అందేలాగుని విషయాలను చెప్పవలసి వచ్చింది గనక సిద్ధాంతాల్ని బోధించే విధంగా వివిధ మతాలు ఏర్పడ్డాయి. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళ బుద్ధి గ్రహించగలిగేదాన్ని. అందుచేత జనులు అనుష్ఠించే మతాల్లో దేనిని మనం ద్వేషించకుండా సమబుద్ధి కలిగి ఉండడమే వివేకం. దేని అందైనా ఆయా దేశకాల పరిస్థితులను బట్టి అలా చెప్పారు గాని ఆ చెప్పేవాడు చెప్పబడేది ఆ చెప్పే విషయము అంతా ఆ పరమాత్మ అయిన ఏకైక సత్యంలోనే. ఏదైనా ఏక సత్యాన్ని ప్రతిపాదించేదే అని తెలుసుకుంటే ఏ మతాన్ని మనం ద్వేషించక్కర్లేదు. కాబట్టి మతాలలో సత్యాన్ని గుర్తిరిగిన వారికి మత విభేదాలు ఉండవు, అంతా సమ్మతమే అని చెప్తూ అనంత దృష్టి, జ్ఞానుల దృష్టిలో వారు తెలుసుకోవడానికి వారికి అన్యంగా ఏ వస్తువు లేదు. ఏం తెలుసుకుంటారు? తెలుసుకోవడానికి ఏదైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఏం తెలుసుకుంటారు? ఏది తెలుసుకున్నా అది నన్ను విడిచలేదా? ఉందా? లేదమ్మా. నీ చేత తెలియబడేది నిన్ను విడిచి ఉందా? లేనే లేదమ్మా. నీ చేత తెలియబడేది నిన్ను విడిచి లేనిది, దాని గురించి నువ్వు తెలుసుకునేది ఏమిటి? ఏమీ లేదు. ఏం తెలుసుకుంటావు? సరే తెలుసుకున్నావు, ఏమొచ్చింది నీకు? ఏమీ రాదు. తెలుసుకునే తెలివే నువ్వు పోయి ఉండగా తెలియబడేదాన్ని ఎంతకని తెలుసు ఊడ్చి పారవేయవలసిన చెత్తని ఎంత ఎంత లెక్క పెట్టినట్లు ఉంటుంది. ఏం తెలుసుకుంటావు? తెలుసుకోవడానికి ఏముంది? ఏముందో ఎక్కడ చూసినా పంచభూతాలే, దానిలో పంచ విషయాలే, దానిలో అహంకారపు వికారాలే. అంతే అమ్మా. దాన్ని తెలుసుకునే నీకు ఏ అహంకార వికారాలు లేవు. అట్టి నువ్వు ఇక ఆ వికార స్వరూపాన్ని ఏం తెలుసుకుంటావు? తుడిచివేయవలసిన చెత్తే కదా. తెలుసుకోవాలి, అక్కడ ఏముందని తెలుసుకుంటావు. ఎక్కడ చూసినా పంచిపోతాలా వికారాలు, కాసేపు మెలకులో వచ్చి నిద్రలో పోయేవి. ఇంకా దాని గురించి ఏం తెలుసుకుంటావు? తెలుసుకునే నువ్వెవరో నిన్ను తెలుసుకోవడం మానేసి అదొక్కటి తెలుసుకుంటే చాలమ్మా. తమ స్వరూపము ఎరిగిన జ్ఞానుల దృష్టిలో వారికి తెలుసుకోవడానికి ఏ వస్తువు ఉండదు. ఏముందని తెలుసుకోవడానికి? ఉన్నట్టుగా అనిపెట్టినే గాని ఉండదు. దాని గురించి ఏం తెలుసుకుంటావు? మనకే తెలుసు కదా ఉన్నట్టుగా కనపడుతోంది కానీ ఉండదని ఎన్ని 100 సార్లు చెప్పుకున్నాము. తిరిగి వెళ్ళి కూడాను. మరి అది మన పట్టి పీడిస్తోంది ఉండదంటూనే. ఉండదనేది మాటకే అంటున్నాం కానీ మనకు ఉంటుంది కదా. ఈ ఉంది అని తెలియబడేది దేని వల్ల ఉందో అది నీ తెలివి లేకపోతే లేదుగా. నువ్వు ఉన్నావు, అవి ఉన్నవి ఏవో నిమిషానికి ఒక రకంగా ఉంటున్నాయి కాబట్టి అవి ఎండమావిలో వంటివే అని తెలిసాక ఇంక తెలుసుకోవడానికి నీకేముంటుంది? ఏమీ లేదు. తెలిసాక ఇంక తెలుసుకునే ప్రశ్నే లేదు. అవునమ్మా. మరి ఇంకేం తెలుసుకుంటావు? ఎందువలనంటే దేహమే నేను అని భావించే అజ్ఞానం పూర్తిగా వారు కేవలం జ్ఞాన రూపంగా అరూపమై భాషించుట చేత ఎవరికైతే దేహమే నేనన్న భావన పూర్తిగా తొలగిపోతుందో వారు రూపరహితులై ఉంటారు గనక రూపమే లేని తనకి రూపాలతో పనేముంటుంది?
లేదా తన సన్నిధానంలో రూపాలు ప్రకాశించాలి తప్ప తన ప్రకాశం లేకపోతే రూపాలకు ఉనికి లేదు తప్ప ఉమ్, ఆ రూపాలు లేకపోతే నాకేమి. మరి దేహం నేను అమ్మో ఇది లేకపోతే చచ్చిపోను. ఈ అజ్ఞానంలో ఉన్నంతసేపు కూడా ఎంత తెలిసినా సరే అది నీకు బంధాన్ని తొలగించదు. ఈ రూపం ఈ దేహాత్మ భావనతో ఉన్నంతసేపు కూడా ఎంత తెలిసినా ఆ అజ్ఞానము పూర్తిగా తొలగితే తప్ప వారు కేవల జ్ఞానస్వరూపమైన అరూపమైన వారిగా భాషిస్తారు. అలా భాషిస్తే తప్ప ఇవి అన్ని మరి తెలుసుకోబడే వస్తువులు తెలుసుకునేవాడుగానే త్రిపుటిగానే ఉంటాయి. ఉమ్, కాబట్టి నిన్ను నువ్వు వదలకుండా ఉండు. అప్పుడే నీ దేహాత్మ బుద్ధి తొలగిపోయి రూపరహితమైన చైతన్యంగా నువ్వు ప్రకాశిస్తావు. అప్పుడే ఇక మరి అరూపమైన నీ నిజస్వరూపమందు రూపములేవి లేనివి అయిపోతాయి ఉమ్, అని తెలుసుకో. ఈ శరీరం సంచరించే దేవాలయం, ఈ శరీరం కదిలే దేవాలయం. ఉమ్, అందు ఉండే దేవుణ్ణి విచారించి తెలుసుకున్న జ్ఞానుడు ఓహో ఈ శరీరం కదులుతోందంటే దీనిలో ఏది ఉండడం వల్ల అని విచారించి తెలుసుకున్న జ్ఞానులు ఈ ప్రపంచమే దేవాలయం, దానిలో ఉన్నవాడు భగవంతుడే అని చూస్తారు. ఈ దేహం అనే దేవాలయంలో ఈ దేహాన్ని కదిలించుచున్నవాడు దేవుడే. అలాగే ఈ ప్రపంచమే ఒక దేవాలయము కాగా ఈ ప్రపంచమనే అనేక దేహాల్లో ఉన్న దేవుడొక్కడే. శరీరం సంచరించే దేవాలయము, దానిలో ఉన్న దేవుడెవడు అని తెలుసుకుంటే దేనిలో దైవమే చైతన్యమే దేవుడై ఉన్నాడు అని తెలుసుకున్న జ్ఞానులు ఈ ప్రపంచమే దేవాలయము, దానిలో కూడా భగవంతుడే ఉన్నాడు. ఈ దేహాన్ని ఏ దివ్య చైతన్యం కదిలిస్తోందో అనేక దేహాలతో కూడి ఉన్న ఈ జగత్తు అనేటువంటి ఈ దేహాన్ని కూడా ఆ పరమాత్ముడే కదిలిస్తున్నాడు అని గ్రహిస్తాడు. వేషహానత స్వాత్మ దర్శనం ఈశ దర్శనం స్వాత్మ రూపత. నేను అనేటువంటి ఈ జీవుడు ఈ దేహం అనే వేషాన్నిను, నేను ప్రపంచాన్ని అనే ఈశ్వరుడు ఈ సజీవయో ద్వేషదీబిద తస్వభావతో వస్తు కేవలం. జీవుడు ఈ పరిమితమైన దేహాన్నిను, ఈశ్వరుడు ఈ జగత్తనే దేహాన్ని, జగత్తన్న దేహము కలిగి ఉన్నప్పుడు ఈశ్వరుడు అంటున్నారు, ఈ పరిమితమైన ఈ దేహము కలిగి ఉన్నవాడిని జీవుడు అంటున్నారు. జీవుడు ఈ వేషాన్ని, ఈశ్వరుడు జగత్ వేషాన్ని వదిలేస్తే తత్స్వభావతో వస్తు కేవలం. వేషహానత స్వాత్మ దర్శనం ఈశ దర్శనం స్వాత్మ రూపత. అంతే, నీ ఆత్మయే ఈశ్వరుడు. కాబట్టి ఈ శరీరం సంచరించే దేవాలయమైతే అందులో ఉండే దేవుడే చైతన్య స్వరూపం అని విచారించి తెలుసుకున్న జ్ఞానులు ఈ ప్రపంచమనే దేవాలయంలో కూడా ఆ భగవంతుడే అని, ఈ దేహంలో ఏ దైవం ఉండడం వల్ల దేహం కదులుతోందో అన్ని దేహాలలోనూ ఆ దైవమే ఉన్నాడు అని చూస్తారు. ప్రాణులకి ప్రాణమైన ఈశ్వరుడే సత్యము అని బాగా తెలుసుకో. సమస్త ప్రాణులకి ప్రాణం ఎవరు? ఈశ్వరుడు, చైతన్యమైన పరమాత్ముడే, అతడే సత్యము అని చక్కగా తెలుసుకున్న జ్ఞానులకి ఇతరులు ఏవగించుకునే చిన్న పురుగు కూడా భగవంతుని సన్నిధిగానే ఉంటుంది. ఆ పురుగు బంగిలి పురుగు, అదేదో గాజు పురుగు, ఇదేదో ఆ పురుగు అని అందరూ అసహించుకునే బొద్దింక అసహించు చిన్న పురుగు కూడా భగవంతుని దివ్య స్వరూపం. దీనిలో భగవంతుడు విరాజమానం అవుతున్నాడు అని చూస్తారట. భగవంతుడే కదా ఆ పురుగు రూపంలో ఉన్నాడు అని చూస్తారట. మరి అన్ని దేహాలను ఈశ్వరుడే ఉన్నప్పుడు మరి ఆ పురుగు దేహంలో లేడు
ఉన్నాడమ్మా. మనకు దాన్ని చూస్తే రోత, మరి దానిలో ఉన్న చైతన్యాన్ని చూస్తే ఈశ్వరుని అనేక రూపాలలోని ఒక రూపము చూస్తారు జ్ఞానులు. అది జ్ఞాన దృష్టికిను ఈ దేహ దృష్టికి ఉన్న భేదం. ఆత్మస్వరూపమే తామైనటువంటి జ్ఞానులకి అజ్ఞాన రూపమైన మనస్సు నశిస్తుంది. అందుకే తెలివి స్వరూపాన్ని నేను అని మౌనంగా ఉన్న వారికి మాత్రమే నేను మేను అది ఇది అనేటువంటి అజ్ఞానం అంతా వస్తుంది. దాన్ని అలాగే పెట్టుకుని నాకు తెలుసు అంటే ఏమిటి లాభం? అటుపై వారి దృష్టిలో అన్ని పదార్థాలు అన్ని చోట్లు సచ్చిదానంద రూపాలుగానే తోస్తాయి. అన్ని ఆ పరమాత్మే, పరమాత్మకు అందేది లేదు, అంతా పరమాత్మే, అంతా పరమాత్మే అని తోస్తుంది. ఈశ్వరుణ్ణి ఈ చర్మచక్షువులతో చూచేవారు చక్కటి అందమైన వస్తువులలోనూ శ్రేష్ఠులైన యోగులు వారి హృదయ కమలంలోనూ ఆసీనుడైన వానిగను ఈశ్వరుణ్ణి ఈ చర్మచక్షువులతో చూసేవాళ్ళు చక్కటి అందమైనటువంటి ఆకారాల్లో చూస్తారు. వెంకటేశ్వర స్వామిని, ఆ అమ్మవారిని, ఇంకా ఆయా దేవతల్ని దేవుడిగా చూస్తారు కదా. ఈ చర్మచక్షువులతో అలాగే చూడగలం. అయితే శ్రేష్ఠులైన యోగులు మాత్రము వారి హృదయ కమలాలలో ఆసీనుడైన వానిగను శ్రేష్ఠులైనటువంటి యోగులు హృదయ కమలంలో ఆసీనులై ఉన్న వాడిగా చూస్తారు. యోగి హృదయానగమ్యం అన్నారు. యోగుల యొక్క హృదయంలో వారి ధ్యానానికి గమ్యమైన వాడు ఎవడు? శాంతాకారం భుజగశయనం పద్మనాభం దేశం. చూడు, ఆ హృదయంలో యోగుల యొక్క హృదయంలో హృదయ పద్మంలో ఎలా ఉంటాడట? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. శాంతాకారుడై ఉంటాడు. ఆ భుజగం అనేటువంటి ఆ శేషశయ్య మీద పడుకొని ఉంటాడు. పద్మనాభుడై ఉంటాడు. సూర్యులకు అంటే దేవతలకి ఈశ్వరుడై ఉంటాడు. విశ్వాకారం, విశ్వానికి ఆధారమై ఉంటాడు, ఆకారమై ఉంటాడు. గగన సదృశం, ఆకాశం వల్లే ఉంటాడు. విశ్వానికి ఆధారంగా ఉన్నాడు, ఆకాశం వల్లే ఉన్నాడు. పైగా మేఘవర్ణం, మేఘాల యొక్క నీలి వర్ణం కలిగి ఉంటాడు. మేఘవర్ణం తర్వాత శుభాంగం. యోగి హృదయానగమ్యం, యోగుల యొక్క హృదయ పద్మమునందు వారి ధ్యానానికి గమ్యమై ఉంటాడు. వారు అట్టివారిగా వారి హృదయంలో ధ్యానిస్తారు. ఆకాశ స్వరూపుడై నీలని వర్ణము కలిగిన వాడై ఆ భుజగం మీద శయనించిన వాడే పద్మనాభుడై దేవతలు సేవించుకుంటూ ఉండగా ఆ శయనించి ఉన్నటువంటి ఆ అనంత పద్మనాభుని రూపాన్ని యోగులు తమ హృదయ కమలంలో ధ్యానిస్తూ ఉంటారు. మనం గుళ్ళల్లో ధ్యానించుకుంటూ ఉంటాం, అవునా? మరి చర్మచక్షువులకు అదేగా కనిపిస్తుంది. ఈశ్వరుని చర్మచక్షువులతో చూచేవారు చక్కటి అందమైన రూపాలలోను శ్రేష్ఠులైన యోగులు వారి హృదయ కమలాలలో ఆసీనుడైన వానిగాను యజ్ఞయాగాలు చేసే బ్రాహ్మణులు అగ్నిహోత్రుడుగాను చూస్తారు పరమాత్ముడిని. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు అగ్నిహోత్రుడే పరమాత్మ అని చూస్తారు. కానీ అనంత దృష్టి గలవారైన జ్ఞానుడు మాత్రము భగవంతుణ్ణి అంతటా అన్నిటా అఖండ ప్రకాశమై వెలుగొందుతున్న వాడిగా చూస్తారు. మనలాంటి భక్తులు బయట ఆలయాల్లో విగ్రహాల్లో పరమాత్మ ఉన్నాడని చూస్తారు. శ్రేష్ఠులైన యోగులు వాళ్ళ హృదయ కమలంలో మరి అదే శాంతాకారం అనేటువంటి రూపంలో ఉన్నవాడిగా చూస్తారు. యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఈ అగ్ని రూపంలో స్వాహ అని ఆయనకి అగ్నిహోత్రుడిగా సమర్పిస్తారు. మరి అగ్నిహోత్రుడిగా చూస్తారు. కానీ అనంత దృష్టి గలవారైనటువంటి జ్ఞానులు మాత్రము భగవంతుణ్ణి అంతటా అన్నిటా ఉన్న
అఖండ ప్రకాశంగా చూస్తారు. తాను శరీరం అన్న భావన పూర్తిగా నశించి మనస్సు దుఃఖ స్వరూపము అనే భావన తొలగిపోతే, నేను శరీరం అన్న భావన పోతే మనసులో ఏడుపులు దరిద్రాలు అవే పోతాయి. అవునమ్మా. నేను శరీరం అంటే దానికోసమే కదా మన ఏడుపులు. అప్పుడు జ్ఞానమే తానుగా నిలిచి ఉండు స్థితే. మనసు యొక్క ఏడుపులు ఏడ్చే మనసే లేకుండా పోతే తెలివే తానుగా మిగిలి ఉంటాడు కదా. ఆ స్థితే ఈశ్వరుని నిజంగా పూర్ణంగా చూడడం అవుతుంది తప్ప అన్యంగా చూసేవన్నీ దృశ్యాలే. దృశ్యవారితం చిత్తమాత్మనః, దృశ్యము లేని చిత్తమే పరమాత్మ. వంచే పంచేంద్రియాలని నియంత్రించి, పంచేంద్రియాలు ఎంత మంచివో, అమ్మో ఎంత బాగుందో, అక్కడ దేవుడే ఉన్నాడు చూడకపోతే ఎలాగా. అక్కడ అగో వేదాలు అవి పాడుతున్నారు, అది వినకపోతే ఎలాగా అని వేదాలు వినడానికో లేకపోతే విష్ణు సహస్రాలు వినడానికో తీసుకెళ్ళి అక్కడ ఆ పని మానేసి లోకం అంతా తిరుగుతూ ఉంటుంది పెత్తందారు. ముందు మహా గొప్ప పని చేస్తాను మభ్య పెట్టేస్తుంది. భక్తులుగా ముసుగు వంచేటువంటి పంచేంద్రియాలు అవి ముందు బానే ఉంటాయి, అక్కడికి వెళ్ళాక దేని పని అది చేసేస్తూ ఉంటుంది దేవుణ్ణి వంక పెట్టుకుని. అటువంటి పంచేంద్రియాన్ని ఆపు. ఎక్కడికి వెళ్తావు, ఏం చూస్తావు, ఏం వింటావు, ఏం తింటావు, ఏం అంటావు, ఏం కావాలి నీకు, దానివల్ల నీకు ఒరిగేదే ఉంది అని నియంత్రించి వశపరుచుకొని చంచలమైన మనస్సుని అచలించేయి, నోరుముయి అని ఆపు. తన సహజ స్థితిలో తటస్థంగా ఉండే శక్తిని మాటి మాటికి అలా ఆపి ఉంచితే నీకు అదే కలుగుతుంది. అప్పుడు ఆ స్థితే శివస్థితి. మాటి మాటికి నేనని లేచే మనస్సుని నువ్వెవరు అని ఆ పరమాత్మలో ముంచి ఉంచితే ఆ ఉండగా ఉండగా ఆ మనస్సే శివస్థితిని పొందుతుంది. సత్యాత్మ దర్శనమే పొంగిపొరలే మహానంద సాగరము. అంటే ఎప్పుడైతే ఈ నేనన్న అహంకారం నీటిలో పడిన మంచుగడ్డ కరిగి నీరైపోయినట్లుగా నేనన్న తలంపు లేకుండా ఎంత ఎక్కువగా నిలిచి ఉంటుందో అప్పుడు ఆ నేనన్నదంతా తొలగిపోయి సత్యాత్మ దర్శనమే పొంగిపొరలే మహానంద సాగరము అనేటువంటి ఉత్తమ స్థితి. ఇంకా అక్కడ దుఃఖ స్పర్శలేని మహానంద సాగరం అది. మనసు యొక్క ఊహలకు అది అందదు. అది అలాంటిది ఇలాంటిది నువ్వు ఊహిస్తదేమో అందదు. నీ ఊహ ఉన్నంతసేపే తన్మయంగా అనుభవమయ్యే మౌనస్థితే. తన్మయంతో అక్కడ అనుభవం అవుతున్న మౌనస్థితే ప్రాణులకు నిష్కలంకమైన మహానీయ స్థితి. మౌనంతో ఎంత ఎక్కువ ఉంటూ ఉంటావో అదే నీ మహానీయ స్థితి అని తెలుసుకో అంటున్నారమ్మా. ఈ రకంగా మనకి అంతర్దృష్టిని అనంత దృష్టిని కలిగించి ఇక అహంకార నాశనం ఎలాగా అన్నదాన్ని రేపు చెప్పుకుందామమ్మా.